ఆమె కూడా ఏం మాట్లాడిందండి జడ్జి. ఆమె కూడా ఒక యూట్యూబ్లో ఆమె మాట్లాడారు అలాగా. ఇది ఎటు సంకేతానికి ఇస్తుందండి. వాళ్ళు ఇప్పుడు ఒక మంచి జరిగేటప్పుడు ప్రకృతి కూడా సహకరిస్తుందండి. తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారు ఒక 10 రోజులు 15 రోజులు మీరు రెస్ట్లో పెట్టిన ఆయన మళ్ళీ తిరిగి రావటం ప్రజాక్షేత్రంలో రావటం జరుగుద్ది. అద్భుతమైన 2024లో వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది. నిన్న ఆయన మాట్లాడుతూ కూడా గతంలో ఇక్కడ ఓటుకి నోటు అది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆడియో టేపులు వీడియో టేపులు బయటపడ్డాయి. ఆ వాయిస్ ఆడియో టేప్లో ఉన్నది చంద్రబాబు నాయుడు, దాని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇలాంటి వాడు అవినీతి పరుడు అని చెప్పేసి ఆయన జగన్ మాట్లాడారు నిన్న. దాని గురించి ఏమంటారు మరి? అంటే ఈయన ఎప్పుడో అవినీతి పరుడు, ఎప్పటి నుంచో అవినీతి పరుడు కానీ బయటపడట్లేదు. ఇప్పుడు రెండే ఉన్నాయి సార్ ఈ రాష్ట్రంలో. అవినీతి పరుడు అవినీతి పరుడు అవినీతి పరుడు చూసాడో లేదో తెలియదు, ఏం చేసాడో లేదో తెలియదు. 43,000 కోట్ల అవినీతి జరిగిందని. మరి అది అవినీతి పరుడు అంటాడా మంచోడు అంటారా? ఎప్పుడు జరిగింది అది? ఇప్పుడు ఆయన హయాంలో జరిగింది కదా. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో వచ్చిన సిబిఐ కేసే కదా అది. ఆయన అరెస్ట్ చేసి 16 నెలల జైల్లో పెట్టారు. ఒకటండి, మనం ఎవరో చెప్తే పెట్టేయటానికి అది సిబిఐ అండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఢిల్లీ కేంద్రపాలితం. వాళ్ళు చెప్తే పెట్టేయటం అనేది ఉండదు. దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది. జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి ఆయన ఆఫీసరు ఆయన అరెస్ట్ చేయడం విధానం అని జరిగింది. అప్పుడు బెయిల్ సుప్రీంకోర్టు ఆయన మొత్తం తిరిగి లాస్ట్గా బెయిల్ వచ్చింది. ఎలక్షన్కి గెలిచారు. ఆ బెయిల్ మీద మేము నడుపుతున్నామండి. 4.5 సంవత్సరాలు మేము ఇప్పటికీ నడిచాం. ఏ క్షణాన బెయిల్ రద్దు అవుద్దో తెలియదు. బెయిల్ రద్దు అయితే మన పరిస్థితి ఏంటంటే మనకు తెలియదు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే స్తబ్దుగా ఉంది కదా ఆ కేసు. ఏమి ఇప్పుడు స్తబ్దుగా ఉందండి. రేపొద్దున్న ఎప్పుడైనా సరే మీరు ఆ అర్హత లేదంట నేను. మీరు మాట్లాడటానికి ఆయన మీద వేశారు ఒక కేసు, తర్వాత ఆయన ఇంకా ఇంకొక బెయిల్ ఇంకో దాని మీద. అంటే అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదని? అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదండి. ఇప్పుడు ఒకటే అండి, అక్కడ పివి రమేష్ గారు అనే ఐఏఎస్ ఆఫీసరు, ఫైనాన్షియల్ కంట్రోలరు దట్ టైం చంద్రబాబు గారికి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబుని ఆయన అరెస్ట్ చేసామన్నాడు ఆయన సిఐడి అని. ఆయన ఏమన్నాడు 2 ఛానల్స్కి వచ్చి, నేను సరెండర్ అయ్యి మాట్లాడటం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి లైవ్ వీడియోస్ ఉన్నాయండి, మీరు యూట్యూబ్లో చూస్తే. అసలు నేను అలా ఇచ్చిన స్టేట్మెంట్ ఇవ్వలేదు, నేను సరెండర్ అయ్యా అనే మాట అనలేదు. అసలు జరిగింది ఏంటి దాని గురించి తెలుసుకోండి మొత్తం, ఇది పేపర్స్ అని చూపిస్తే ఆ పేపర్స్ ఎవిడెన్స్ కూడా లేదు మన దగ్గర. ఏదో ముందు ఎందుకు అరెస్ట్ చేయారంటే, ముందు మాకు ఒక ఆధారం అనిపించింది, ముందు అరెస్ట్ చేద్దాం, తర్వాత ఆధారాలు వెతుకుతాం అన్నారు. అది ఎంత తప్పండి. దీంట్లో మనం ఫెయిల్ అవుతామని చెప్పి మళ్ళీ ఏం చేశారు, ఒక ఇన్నర్ రింగ్ రోడ్లో చిన్న ఏదో 1.5 కిలోమీటర్స్ ఏదో కొంచెం అవినీతి జరిగింది, దాని మీద ఒక ఇది, దాని తర్వాత ఇంకో దాని మీద ఒక ఇది. లూథ్రా ఉన్నారు కదండి, భారతదేశ న్యాయ చరిత్రలో ఇంత దౌర్భాగ్యం, ఇంత దరిద్రం సిద్ధార్థ లూథ్రా ఇంతవరకు నేను చూడలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ, చంద్రబాబు విల్ కమ్ సూన్ అని ఆయన చెప్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన మీద ఏదో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి వస్తే ఆయన ఏదో గురు గోవింద్ సింగ్ గారు కూడా సిక్కు ఆయన ఒక ట్వీట్ చేశారు, పంజాబ్ ఆయన. న్యాయం గెలవనంత వరకు ఖడ్గమే శిరోధార్యం అని చెప్పి ఒకటి పెట్టారు. ఆ ట్వీట్ అదే మంచిదేమో అన్నట్టుగా ట్వీట్ ఏదో పెట్టాడు ఆయన. దానికి ఆయన అరెస్ట్ చేసేయాలి, ఆయన జైల్లో వేసేయాలని అంటే, మరి ఈయన పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఆయన ఏం చేయాలి? ఇది కాదండి. ఇది ఏంటంటే ఎప్పుడు వాదనలు ప్రతివాదనలు తప్ప న్యాయ వ్యవస్థ అనేది ఉంది. న్యాయ వ్యవస్థకి ఇప్పటికీ న్యాయ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ప్రముఖులకి బెయిల్ అవి వస్తాయండి. ఆయన ఏమీ కుంగిపోలేదు. మీ పైశాచిక ఆనందానికి ఆయన ఏమి మానసికంగా ఆయన ఏం చేశారంటే అండి, ఇబ్బంది పెట్టేయాలి. ఎక్కడ నంద్యాల, ఎక్కడ తాడేపల్లి, ఎక్కడ ఆయన్ని తీసుకొచ్చి అలా తిప్పి గుంతల రోడ్లు వారిని చాలా ఆయన కోరుకున్నాడు కాబట్టి రోడ్డు మాత్రం 73 ఏళ్ళ వయసులో ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి తిప్పి తీసుకొచ్చి నిద్ర నేపం లేకుండా దాన్ని డిలే చేసి తెల్లవారుజామున వరకు అలా ఉంచి భారీ వర్షంలో బై రోడ్లో రాజమండ్రి తీసుకెళ్ళి ఏంటండి ఇది? మీరు ఎన్ని చేసినా మొక్కవోని ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా మాట్లాడాడంటే పృథ్వీరాజ్ అంటే ప్యాకేజీ తీసుకున్నాడేమంటారు. నాకు ఇచ్చారు ప్యాకేజీ. ఒకటే నిజంగా వీళ్ళ నాలికల్ని ఫినాయిల్ పోసి కడిగినా కూడా, జిహెచ్ఎంసీ ఫినాయిల్తో కడిగినా కూడా అది పోదండి. ఎందుకంటే అంత కంపు పట్టి ఉన్నారు ఒక్కొక్కడు. ఎందుకంటే మంత్రులు
బూతుల మంత్రులు, రేపొద్దున మన భవిష్యత్తు ఏంటి? రేపు మనం ఓడిపోయాక మనం తల ఎలాగా బయట పెట్టి తిరగలం అనేది ఒక్కసారి అద్దం ముందు నిలబడి ఆలోచించుకుంటే తెలుస్తుందండి ఏంటనేది. చంద్రబాబు గారు ఆయన బయటకు వస్తాడు. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, ఒక నాయకుడిని లోపల పెట్టినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదు. ఇంకొక నాయకుడు వస్తాడు. ఒక సీతారామరాజు మరణిస్తే ఇంకో సీతారామరాజు పోతాడు. నా రక్తంలో ఒక ప్రతి అణువణు నుంచి ఒక సీతారామరాజు ఉద్భవిస్తాడు అనేదే మొదలవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదో స్వార్థం కోసం నేను కలిపేస్తానని అనలేదండి. విడిగా వెళ్ళినా కూడా జనసేన విల్ బ్యాక్ సో మెనీ సీట్స్ అప్ టు 30 to 45 వరకు అవర్ రేషియో. ఓకే. మేము నమ్మకం అయితే ఉంది మీకు? మాకు నమ్మకం ఉందండి. ప్రజాక్షేత్రంలో ఒంటరి పోరు చాలా రోజులు నేను ఆలోచించాను అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఒకేసారి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఈ దౌర్భాగ్యుడిని కొట్టాలంటే, యుద్ధంలో మనం ముందుకెళ్ళాలంటే, బలమైన శత్రువుని కొట్టాలంటే అందరూ సమాయత్తం కావాలి. ఎప్పుడైతే ఇది నిర్ణయం, ఎన్నికల్లో మనం నిలబడుతున్నాం, కలుస్తున్నాం, పొత్తు అన్న వాళ్ళకి సెస్ పొత్తు ఇది, మేము కలిసే పోటీ చేస్తాం, ఓటు అనేది చేయలేము, పోటీ చేస్తాం అనేటప్పటికి అవతల అసలు కంగారు. వైనాట్ 175 అంటే ఒక చిన్న ఒక కార్టూన్ చూశాను నేను. 175 పక్కన 5 కొట్టేశాడు కార్టూన్. అలా ఎలా అన్నాడు, 17 మిగిలినాయి. అది మీ పరిస్థితి రేపు. వైసీపీ పరిస్థితి 17 అంటారు. కాకపోతే యాక్చువల్గా ఈ పొత్తు ఈయన ప్రకటించక ముందే చాలా కాలం నుంచే మీరు అన్నట్టు ప్యాకేజీ స్టార్ అని, దత్తపుత్రుడు అని చెప్పేసి ఈయన్ని టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళు, నాయకులు అందరూ కూడా, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. దాన్ని కరెక్ట్గా సమర్థవంతంగా మీరు తిప్పికొట్టగలిగారా? ఒకటేనండి, ఇప్పుడు ప్రజలు తిప్పికొడుతున్నారు. మేము మాట్లాడితే వాడు అలాగా వీడు ఇలాగా. అసలు ఒక మహిళా మంత్రి, ఆవిడెవరో మీకు తెలిసే ఉంటుంది, రోజా గురించి ఆవిడ ఒక ఎదవ జైలుకి వెళ్తే ఇంకో ఎదవ సపోర్ట్ చేశాడనే మాట అసలు ఎక్కడైనా ఆ భాష వాడతారండి ఆడవాళ్ళు? ఎంత నీచమైన భాష వాడుతుంది. దత్తపుత్రుడు అంటున్నారు, ప్యాకేజీ స్టార్ అంటున్నారు, వీకెండ్ స్టార్ అంటున్నారు. అదొకటి మళ్ళీ వీకెండ్ స్టార్. మీలాగా దోచుకుని మొత్తం ఇంట్లో పెట్టుకునే స్టార్స్ కాదు మేము బతికేది సినిమా మీద. మీకు కూడా ఏమీ లేనప్పుడు జబర్దస్తే మిమ్మల్ని నిలబెట్టింది. అది తెలుసుకోండి ముందు. సినిమా రంగంలో నుంచి వచ్చాం, సినిమా రంగంలో కష్టపడి తెచ్చుకున్నాం, ఆ సంపాదించే డబ్బుల్లో ట్యాక్సులు కడుతున్నాం, జిఎస్టీలు కడుతున్నాం. చనిపోయిన కౌలు రైతులకి ఒక్కొక్క రైతుకి 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్, దట్ ఈజ్ ద పవర్ స్టార్. అదే అండి, పేదవాడి గురించి ఆలోచించే నాయకుడు ఈరోజు ఓడిపోవచ్చు, రేపు ఓడిపోవచ్చు, ఏదో ఒక రోజు ప్రపంచం మొత్తం అతన్ని పైకి ఉన్నత స్థానంలో నిలబడుతుందండి. అదే జనసేన లక్ష్యం. 25 కేజీల బియ్యం కోసం కాదు మా పోరాటం, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం. దిస్ ఈజ్ జనసేన. ఇప్పుడు ఇంకోటి అంటే ఇప్పుడు భవిష్యత్తు అన్నారు అంటే ఇప్పుడు అక్కడి ప్రజల భవిష్యత్తు, లేదా అక్కడ యువత భవిష్యత్తు, లేదా అక్కడ విద్యార్థుల భవిష్యత్తు గురించి అంటే మీకు ఆందోళన ఉందా? ఏంటి సార్, ఇప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు ఏదో ముందే అనౌన్స్ చేసి పేరు ఇచ్చారు, పెట్టుకోండి అని చెప్పి టైం ఇచ్చారు. తర్వాత ఆయన దావోస్ వెళ్ళిపోతే సడన్గా అంబేద్కర్ జిల్లా అని దాన్ని ప్రకటించారు. దీని వైషమ్యాలు మేము పక్కనే ఉన్నాం సార్, అక్కడ షూటింగ్ జరుగుతుందని చెప్పి మేము వచ్చాం, హోటల్లో దిగాం. మా తెలిసిన వాళ్ళు చాలామంది. ఎక్కడ దిగారు హోటల్లో? ఆ ఊరు వచ్చాను ఇది జరుగుతున్నప్పుడు. కరెక్ట్గా వెళ్ళటానికి లేదండి అన్నది. ఈయన ఉన్నాడు ఊరు అమలాపురం, కోనసీమ. అది తగలబెట్టారు కదండి మొత్తం. అదే 100 గజాల దూరంలో ఫైర్ ఇంజన్ ఉంది, ఫైర్ స్టేషన్. ఇది ఇల్లు, ఫైర్ స్టేషను. పోలీసు వాళ్ళ గన్స్ కూడా తగలాడిపోతున్నాయి. ఈ అంటించేశారు, తగలాడుతుంది అన్నప్పుడు అది రావాలి కదండి ఇక్కడికి. ఎంత దూరం చిటికేస్తే గట్టిగా ఒక అరుపు, నాలాంటి ముందు పెద్దగా ఉన్నాడు గట్టిగా అరిస్తే రావాలి. ఫైర్ ఇంజన్ మరి వాళ్ళెందుకు రాలేదండి? నీళ్ళు లేవా? ఇక్కడి నుంచి అక్కడికి 2-3 పరిగెట్టి ఎవస పాపం మనకు తెలిసిన ఒక 4-5 పిల్లలు యుఎస్ వెళ్ళాలన్నమాట. వాడేదో సూపర్ మార్కెట్కి వెళ్ళి రేపొద్దున మనం బయలుదేరి వెళ్తున్నాం, ఏదో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటే వాళ్ళని అరెస్ట్ చేశారండి. చాలామంది అలాగే. పల్లంరాజు అని ఒక తెలుగుదేశానికి హార్డ్కోర్ ఫ్యాన్, అతను నాయకుడు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి 100 మంది జైల్లో ఉంటే ఆయనే ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అలా కట్టి బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారు అందరిని. సో ఇలా ఇంత అమానుషంగా, ఇంత ఇదిగా ప్రవర్తించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం అనండి. దీని మీద ఎవడో మాట్లాడు.
శాఖల మీద సమీక్ష లేదు. శాఖల్లో మేము ఎంత డెవలప్ చేసాం దాని మీద లేదు. శ్యాంబాబు నా క్యారెక్టర్ వేశాడు, నేను డ్యాన్స్ వేశాను, ఇది ఏంటండి నాకు అర్థమవుతుంది. బయట మేము ఎక్కడైనా షూటింగ్ వెళ్తే హోటల్ నుంచి వాకింగ్కి వెళ్తాం పొద్దున పూట. అక్కడ ఏదన్నా విలేజ్ పక్కన పాకల్లోనో లేకపోతే టీ స్టాల్లో కాఫీ ఏదైనా తాగితే పృథ్వీరాజ్ గారు మీరు తెలుసో తెలియదో ఏంటో మరి ఆ క్యారెక్టర్ చేశారు మీరు, దాని గురించి మాట్లాడతాడేంటండి. అసలు ఇక్కడ గోదావరి నది ఏమైందిరా నాయన, ఈ వరదలు వచ్చినప్పుడు దీన్ని ఎలా కాపాడాలి, మిగతా ప్రాజెక్టుల సమస్యలు ఏంటి, పోలవరం ఎప్పుడు పూర్తవుద్ది, పోలవరం త్వరలో పూర్తవుతుంది, మీకు అందరికీ బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, ఇలాంటి మాటలు చెప్తే ఇక్కడ వరకు ప్రగతి వచ్చింది. కేంద్ర గవర్నమెంట్ మాకు ఇన్ని నిధులు ఇవ్వలేదు కాబట్టి ఈ నిధులు రాగానే దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు అవినీతి చేశారు, మేము దాన్ని నీతి చేసాం, మేము రివర్స్ టెండరింగ్ విధానం పెట్టాం, మేము బ్రహ్మాండం చేసాం, జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఈ రాష్ట్రానికి బ్రహ్మాండం అని ఇలాంటివి చెప్పండి. అంటే చేసిన అభివృద్ధి పనులు చెప్పకుండా, అభివృద్ధి పనులు చెప్పకుండా సినిమాల గురించి మాట్లాడుతున్నారు. టూరిజంలో నువ్వేం చేసావు? టూరిజం ఎప్పుడు నువ్వు మనకి ఇద్దరు వ్యక్తులండి తిరుమలలో ఎక్కువ వెళ్ళేది. గవర్నర్ నరసింహం గారు ఎక్కువ తిరుమల వెళ్ళేవాడు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. నెక్స్ట్ ఈవిడ కుప్పం కదా పక్కనే డమ్మన పైకి వెళ్ళటం. కొండ మీద రాజకీయాలు ఏంటండి, కొండ మీద రాజకీయాలు మాట్లాడటం ఏంటి, ఎదవలు అంటాం, దుర్మార్గులు అంటాం, ప్యాకేజ్ స్టార్లు అంటాం, దరిద్రుడు అంటాం, దౌర్భాగ్యుడు అంటాం. వీటికి అన్నిటికీ కడిగే రోజు పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా రాజకీయాలు అసలు మా వదలలేదు. అభివృద్ధి ఏంటి, ఈరోజు 27వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ టూరిజం భారతదేశంలో. ఇంకా మీరు అభివృద్ధి ఏది అయ్యా, ఇక్కడ మేము ఇలాగ తిరుపతిలో ఇలాగ చంద్రగిరి ఉంది, దీన్ని ఇలా డెవలప్ చేసాం, తిరుమల రావడానికి మేము ఇలాగ రోప్వే ఏదో వేస్తాం అనుకుంటున్నాం, లేకపోతే మేము టూరిజానికి కోసం బ్రహ్మాండంగా ఋషికొండని సగం గురిగేసాం. ఎందుకంటే అంటే టూరిజానికి సంబంధించి 4.5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధులు ఏమంటారు చెప్ప? ఏముందండి, ఏమీ లేదు. మనం డ్రెస్సులు వేసుకోవటం తిరగటం సరిపోయింది, అయిపోయింది. ఏం చేశారు మీరు? ఒక కాకినాడ హార్బర్ ఉంది, ఇటేపు ఒక టూరిజం ప్లేస్ ఏముంది? ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్లేస్ ఎక్కడికి వెళ్తే మనం కాసేపు